వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 29 మంగళవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. అలాగే వీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, ఏ దేవుణ్ణి రేపు పూజించడం వల్ల మీకు రేపు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా మర్చిపోకుండా రాయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే నేను చెప్తున్నటువంటి ప్రతి అంశం గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి. గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారనమాట. అంటే ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపించగలుగుతారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో మీరు కాల్ చేయండి. గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలు, పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కనుక ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా సైలెంట్గా ఉంటారనమాట. అంటే మీరు చూడ్డానికి నలుగురు చూసి ఏమనుకుంటారంటే, చూడ్డానికి వీరు చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు. కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం అసలు మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారనమాట. అంటే వీళ్ళ మాట తీరు కానీ అది చాలా తెలివిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి మాట్లాడతారండి. అలా చెప్పి వీరిని మాత్రం తక్కువ అంచనా వేయకూడదనమాట. ఏదైనా ఒక పనిని సాధించాలని అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. ఎంత ఆసక్తిగా ఉంటారు, అంత పట్టుదల కసిగా ఉంటారనమాట. ఆ పని పూర్తిగా ముగించేస్తారు. వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేస్తారు. అంటే వీరు ఏదైనా క్లాత్స్ అంటే బట్టలు సెలెక్ట్ చేసినా అంటే 10 మంది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందనమాట. వీరు చాలా బాగుంటాయి వీళ్ళ సెలెక్షన్ అనేది. అంటే ఈ అమ్మాయికి మంచి సెలెక్షన్ ఉంది అని తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారి మంచి రూపాన్ని పోలి ఉంటారనమాట. మంచిగా చక్కటి తెలివైన వారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా కానీ వీరు ఎదుటి వారిని ఆకర్షించేటువంటి తెలివితేటలను కలిగి ఉంటారండి. అలాగే మగవారు కూడా అంటే చాలా తెలివిగా చాకచక్యంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంటే వీరి చేత ఏదైనా అంటే మంచి చెప్పించుకోవాలి అన్నట్లుగా ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి నలుగురిలో కలవడానికి అంటే ఎక్కువగా అంతగా ఇష్టపడరనమాట. వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక, ఒక్క నిమిషం టైంకి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఈ సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి కదా, కానీ నలుగురితో మీటింగ్ వేయడం, నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా, అట్లా ఆ టైం ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ వీరు చాలా తెలివితేటలకు ఎప్పుడు కూడా మారుపేరని చెప్పుకోవచ్చు. ఇంకా చుట్టాలలోనే, బంధువుల్లోనే, దగ్గర అనుకున్న వాళ్ళలోనే, నా అనుకున్న వాళ్ళలోనే వీళ్ళకి శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారండి. వీరికి బాగా డబ్బు సంపాదిస్తుంటారు, బాగా అందంగా ఉంటారు, మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటారనమాట. అంటే ఎక్కువగా నరదిష్టి పెడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. నరదిష్టి, నరఘోష కారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళ నొప్పులు, ఇలా మైగ్రేన్, తలనొప్పి, ప్రతిదానికి కూడా కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలనిపించడం, పని చేయడానికి చూపించకపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. దీనంతటికీ కారణం వీరి మీద ఉన్న నరదిష్టి. ఈ నరదిష్టి కనుక వీరు ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి, ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పుకోవచ్చండి. ప్రతి శనివారం కూడా అంటే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడం కానీ, ఆదివారం ఎర్ర నీళ్లను తిప్పి వేసుకోవడం కానీ, ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం కానీ, ఇంకా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సోమవారం శివాలయానికి
దేవాలయానికి వెళ్ళడం, దైవాన్ని దర్శించుకోవడం, నరదిష్టి తీసివేయమని చెప్పి దైవాన్ని కోరుకోవడం, మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని వేడుకోవడం, ఎవరి నరఘోష నర ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడండి స్వామి అని చెప్పి దైవాన్ని అడగడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎవరు మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి ఏ నరఘోష ఏమి చేయలేవని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వృశ్చిక రాశి వారు వినబోతున్నటువంటి 5 శుభవార్తలు ఏంటంటే కనుక, చుట్టుపక్కల లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అని పెట్టడానికి గల కారణం ఏంటంటే కనుక, మీరు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్తలు ఎవరైనా విన్నారు అంటే కనుక ఇందాక చెప్పినట్లుగా మీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉండడం, మీరు వినబోతున్న శుభవార్తలు అవతల వ్యక్తికి తెలిస్తే చాలా ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ చెవిన పడే అవకాశం లేకుండా చేస్తారు. కాబట్టి ఆ యొక్క అవకాశం వారి చేతిలో లేకపోతే వారి ఏడుపుతోనైనా కానీ ఆ అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తారనమాట. కాబట్టి ఎంత నావారు అనుకున్నా కానీ అటువంటి వారెవరో మీకు బాగా తెలుసు. అటువంటి వారికి కాస్త దూరంగా ఉండడమే నయమని చెప్పుకోవచ్చు. కాకపోతే వారు ఎప్పుడు కూడా అంటే మాకు శుభవార్త వస్తుంది, మేము ఇటువంటి శుభవార్తను మంచైనా చెడైనా ఎవరితో చెప్పకండి, ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలను తీర్చకండి. అంటే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే అస్సలు చూడలేరు కదండి. మన పైన ఏడ్చేవారే ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి సంతోషించేవారు ఎవరు కూడా లేరనే నిజాన్ని తెలుసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా శుభవార్తలు ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. మొదటి వచ్చేసి మీ సొంత ఇంటి కల. మీకు నచ్చినట్లుగా మీరు ఇల్లు కట్టుకోవడం, ఒక స్థలాన్ని కొనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అది ఖచ్చితంగా మీకు గృహ నిర్మాణం పనులు చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీకు ఆలోచన అనేది రేపు తప్పకుండా వస్తుందన్నమాట. అలా ఉండాలి అని. ఇంకా రెండవ శుభవార్త ఏంటంటే కనుక, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, తప్పకుండా మీకు వివాహ యోగానికి సంబంధించినటువంటి అంటే పెళ్లి చూపులకు కానీ ఏదైనా ఖాయం చేసుకోవాలని ఇలా అనుకుంటూ ఉంటారు కదా, మీకు రేపటి రోజున చక్కగా అనుకూలంగా అది వినేటువంటి అదృష్టం కలుగుతుందన్నమాట. ఇక మూడవ శుభవార్త వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటూ ఉంటారు కదా, చాలామంది అంటారు కూడాను. ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి మీకు తప్పకుండా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది. ఆరోగ్యంగా మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక నాలుగవ శుభవార్త ఏంటంటే కనుక, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే వృశ్చిక రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే యోగం అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ రావడం కానీ శాలరీ అనేది పెరగడం ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నచ్చిన శుభవార్త అయితే మీరు వింటారు. ఇది 4వ శుభవార్త అనమాట. ఇంకా 5వది ఏంటంటే కనుక చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలే ప్రపంచమని చాలామంది అనుకుంటూ ఉంటాము. అంత ప్రాణంగా చూసుకుంటూ ఉంటాం. కేవలం ప్రాణంగా చూసుకోవడం మాత్రమే కాదు, మా పిల్లలు చక్కగా చదువుకోవాలి, చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మాకు మంచి మార్కులు రావాలి అని చెప్పి చాలామంది వీరికి ఆసక్తి మించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు అనేటివి మీ చెవిన పడబోతున్నాయి. ఒక గుడ్ న్యూస్, నిజంగా గుడ్ న్యూసే కదండి. మన పిల్లలకి సంబంధించినటువంటి ఏది మంచి జరిగినా కానీ మనకు గుడ్ న్యూస్ అనమాట. మీకు తప్పకుండా ఆ గుడ్ న్యూస్ని మీరు వింటారనమాట. ఇంకా మీకు రేపటి రోజున వస్తే కనుక ఈ 5 శుభవార్తలు అయితే మీరు తప్పకుండా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా మీరు వింటారని చెప్పుకోవచ్చు. చాలా సంతోషపడతారు కూడాను. తప్పకుండా మీకు మీ సమస్యలు మీవి ఏవైనా ఉంటే అవన్నీ తీరిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్థిక విషయానికి వస్తే కనుక మీకు ఉద్యోగం చేసే వారికి పై అధికారుల చేత ప్రశంసలు పొందుతారు. ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే తప్పకుండా మీకు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇంకా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో పెద్దలకి కానీ మంచి ఆరోగ్యం ఉంటుంది. పెద్దలకి మీకు ఇంటి పరంగా కూడా మంచి మనశ్శాంతి అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి తప్పకుండా రేపటి రోజున అద్భుతంగా జరుగుతుంది. మీకు ప్రయాణాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు నష్టాలు అనేటివి ఏమీ కూడా ఉండవన్నమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రేపు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకోవడం ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మరి తప్పకుండా మీరు రేపటి రోజున దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి. ఇంకా శివారాధన చేసుకోండి. తప్పకుండా శని స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తూ ఉంటే కనుక మీకు ఏ నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల రేపు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. అలాగే మీరు వినబోతున్నటువంటి 5 శుభవార్తలు కూడా వీరు తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.